హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో ట్రయాంగిల్స్ చాప్టర్లోని ఎక్సర్సైజ్ 6.2లోని క్వశ్చన్ నెంబర్ 9 and 10 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 9 వచ్చి ABCD ఈజ్ ఏ ట్రెపీజియం ఇన్ విచ్ AB ఈజ్ ప్యారలల్ టు DC and its diagonals intersects each other at a point O. షో దట్ AO బై BO ఈజ్ ఈక్వల్స్ టు CO బై DO. అంటే ఏమంటున్నారు, ABCD అనేది ఒక ట్రెపీజియం. ట్రెపీజియం అంటేనే ఇలా ఉంటుందన్నమాట. షేప్ చూడండి, ఫస్ట్ ఇలా ఉంటుంది ట్రెపీజియం. దీన్ని ట్రెపీజియం అంటారు. దీంట్లో ఎప్పుడు పైన ఒక సైడ్ ఈ సైడ్కి ప్యారలల్గా ఉంటుంది. ఇంకా ఆల్రెడీ వాళ్ళు స్పెసిఫిక్గా కూడా చెప్పారు, ఇన్ విచ్ AB ఈజ్ ప్యారలల్ టు DC. అంటే AB, దీన్ని AB అనుకుంటే CD, ABCD. AB ఈజ్ ప్యారలల్ టు CD ఆర్ DC. AB అనేది లైన్ CD లైన్కి ప్యారలల్గా ఉంది ఈ పర్టికులర్ ABCD అనే ట్రెపీజియంలో. అండ్ ఇట్స్ డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్స్ ఈచ్ అదర్. డయాగ్నల్ అంటే ఎట్లా ఉంటుంది, AC అనేది ఒక డయాగ్నల్, తర్వాత BD ఆర్ DB అనేది ఒక డయాగ్నల్. ఈ రెండు డయాగ్నల్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అట్ ఏ పాయింట్ ఆఫ్ O. దీన్ని O అని అంటున్నారు. ఓకే, ఇలా అయినప్పుడు షో దట్ AO బై BO ఈజ్ ఈక్వల్స్ టు CO బై DO. ఇలా అయినప్పుడు AO బై BO ఈజ్ ఈక్వల్స్ టు CO బై DO ఇలా చూపించండి అంటే ప్రూవ్ చేయండి అని చెప్తున్నారు. చూడండి, మనము ఇప్పటి వరకు యూజ్ చేసిన మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ BPT కానీ కన్వర్స్ BPTది కానీ ఇలా రేషియోస్ ఉన్నప్పుడు మ్యాక్సిమం మనము BPT థీరాన్ని యూజ్ చేసాం. కానీ ఇక్కడ ఎక్కడన్నా ఒక లైన్ ఇంకో లైన్కు ఇన్సైడ్లో ప్యారలల్గా ఉందా, ట్రయాంగిల్ ఏమైనా ఫామ్ చేయగలుగుతామా? ఎక్కడా లేదు, డైరెక్ట్గా అయితే లేదు. ఇలా డైరెక్ట్గా లేనప్పుడు మనము కొంచెం కన్స్ట్రక్షన్ చేయాలి. ఇక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ అవసరం అవుతుంది. కన్స్ట్రక్షన్ ఏం చేస్తామంటే, ఈ O నుంచి ఒక ప్యారలల్ లైన్ని మనం డ్రా చేస్తాం ఆన్ ద సైడ్ BC. దాన్ని X అనుకుందాం, X అనే పాయింట్ అని అనుకుందాం. ఇప్పుడు చూడండి, ఆ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఏమైనా ట్రయాంగిల్స్ ప్యారలల్గా ఈ పర్టికులర్ OX అనే లైను ఏదన్నా సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్కి ప్యారలల్గా వస్తుందా? చూడండి, OX అనే సైడు AB అనే సైడు ఏ ట్రయాంగిల్లో, ABC ట్రయాంగిల్లో ప్యారలల్గా వస్తుంది. ఇంకొకటి ఏమొస్తుంది, ఈ OX అనే లైను DC లైన్కి ప్యారలల్గా వస్తుంది. ఏ ట్రయాంగిల్లో, BCD ట్రయాంగిల్లో. 2 ట్రయాంగిల్స్ వస్తాయి మనకి. మనము BPT థీరం యూజ్ చేసుకుని కొన్ని కండిషన్స్ డిరైవ్ చేసి దాని నుంచి ఇది పర్టికులర్ కండిషన్ని ప్రూవ్ చేయడానికి మనం ట్రై చేయొచ్చు. సో ఈ కన్స్ట్రక్షన్ అవసరం అవుతుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఫస్ట్ ఏం చేసాము, డ్రా OX. ఎలా డ్రా చేయాలి, OX డైరెక్ట్గా ఏం చేసాం మనము, ప్యారలల్ టు AB. మనము యాక్చువల్గా AB ఈజ్ ప్యారలల్ టు DC అన్నారు. కాబట్టి ఎప్పుడైతే మీరు OX అనే లైన్ ప్యారలల్ టు AB డ్రా చేస్తారో అది ఆటోమేటిక్గా ప్యారలల్ టు DC అవుతుంది. సో OX ప్యారలల్ టు AB ప్యారలల్ టు DC అవుతుంది. OX అనే లైను ప్యారలల్ టు AB DCకి మనము కన్స్ట్రక్షన్ చేసాము, డ్రా చేసాము. దీని తర్వాత ఏమైంది మనకి, ఈ OX అనే లైను AB అనే లైన్కి ఈ ట్రయాంగిల్లో ABC ట్రయాంగిల్లో ప్యారలల్ అయింది. ఎప్పుడైతే ఒక లైను ఇంకొక లైన్కి ప్యారలల్ అవుతుందో త్రూ BPT థీరం మనం ఏం రాయగలుగుతాం. చూడండి, ఇప్పుడు OX అనే లైను ఇక్కడ ఉండే లైన్కి ప్యారలల్ అయింది. అప్పుడు మనము ఏమనుకోవాలి, నేను ఇక్కడ నుంచి చూస్తున్నాను అని అనుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, పైన ఉండే స్మాల్ పార్ట్ డివైడ్ బై కింద ఉండే స్మాల్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్లో కూడా పైన ఉండే స్మాల్ పార్ట్ బై కింద ఉండే స్మాల్ పార్ట్ అవుతుంది. సో రాద్దాం, ఏమది, ఫ్రమ్ ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్, OX ప్యారలల్ టు AB కావాలంటే ABC ట్రయాంగిల్ కావాలి. ఫ్రమ్ ట్రయాంగిల్ ABC OX ఈజ్ ప్యారలల్ టు AB. ఎప్పుడైతే ఈ లైన్ ఇంకో లైన్ ప్యారలల్ టు ద ట్రయాంగిల్ అవుతుందో, ట్రయాంగిల్ సైడ్కి ప్యారలల్ అవుతుందో బై యూజింగ్ BPT థీరం. ఇక్కడ నుంచి చూసినప్పుడు పైన ఉండే స్మాల్ పార్ట్ CO డివైడెడ్ బై OA, CO డివైడెడ్ బై OA ఆర్ AO రెండు కూడా ఒకటే ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్లో ఉండే పైన ఉండే స్మాల్ పార్ట్ CX డివైడెడ్ బై XB, CX డివైడెడ్ బై XB. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాము. ఇంకొకటి ఏముంది చూడండి, ఈ OX అనే లైను DC అనే లైన్ కూడా ప్యారలల్గా ఉంది ఇన్ ట్రయాంగిల్ BDC ఆర్ CDB, మన ఇష్టం అది. సో ఇది కూడా ఒక ట్రయాంగిల్. దీంట్లో OX అనే లైను DC లైన్కి ప్యారలల్గా ఉంది. సో ఫ్రమ్ ట్రయాంగిల్ BDC
ఓఎక్స్ ఈజ్ ప్యారలల్ టు డిసి. ఎప్పుడైతే ఒక లైన్ ఇంకొక సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్కి ప్యారలల్గా అవుతుందో మనం బీపీటీ థియరం యూస్ చేసి ఏం రాస్తాం? బై బీపీటీ. ఇప్పుడు ఈ లైన్ ఇక్కడ లైన్కే ప్యారలల్గా ఉంది అంటే మనం ఇక్కడ నుంచి చూస్తున్నామని అనుకోవాలి. అప్పుడు పైన ఉండే స్మాల్ పార్ట్ డివైడ్ బై కింద ఉండే స్మాల్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్లో కూడా పైన ఉండే స్మాల్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ బై కింద ఉండే స్మాల్ పార్ట్. సో బీఓ బై ఓడి, బీఓ బై ఓడి ఈజ్ ఈక్వల్స్ టు బిఎక్స్ బై ఎక్స్బి, బిఎక్స్ బై ఎక్స్బి. ఇప్పుడు చూడండి ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2లో ఏమైనా రిలేషన్షిప్ ఉందా చూడండి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏముంది? సిఓ బై ఓఏ. ఇక్కడ ఏమన్నా సిఓ బై ఓఏ ఉందా? లేదు. సో రైట్ సైడ్లో ఏముంది? సిఎక్స్ బై ఎక్స్బి. ఇక్కడ ఏమన్నా సిఎక్స్ బై ఎక్స్బి ఉందా? నేను ఇక్కడ తప్పు చేశాను. బిఎక్స్ బై ఎక్స్సి, బిఎక్స్ బై ఎక్స్సి, బిఎక్స్ బై ఎక్స్సి. ఓకే, సిఎక్స్ బై ఎక్స్బి ఎక్కడన్నా ఉందా? సిఎక్స్, ఇక్కడ సిఎక్స్ బై ఎక్స్బి లేదు. ఇక్కడ సిఎక్స్ బై ఎక్స్బి, సిఎక్స్ బై ఎక్స్బి లేదు, కానీ బిఎక్స్ బై ఎక్స్సి ఉంది. అంటే ఏముంది? రివర్స్ ఉంది. సో మనము దీన్ని రివర్స్ చేసేసామంటే, ఈ ఈక్వేషన్ని రివర్స్ చేసేసామంటే అప్పుడు రైట్ సైడ్ ఉన్న డేటా సేమ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఉన్న డేటా కూడా సేమ్ అయిపోతుంది. సో ఏం చేద్దామంటే రెసిప్రోకల్ ఆఫ్ ఈక్వేషన్ 2 చేద్దాం. రెసిప్రోకల్ అంటే దీన్ని రివర్స్ చేసేస్తున్నాం. పైన కింద డినామినేటర్ని న్యూమినేటర్ చేస్తున్నాం, న్యూమినేటర్ని డినామినేటర్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఓడి బై బిఓ ఈజ్ ఈక్వల్స్ టు జస్ట్ ఒక సైడే కాదు 2 సైడ్స్ చేయాలి చేస్తే. సో ఎక్స్సి బై బిఎక్స్. ఇదిని ఈక్వేషన్ 3 అనుకుందాం. ఇప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్లో సిఓ బై ఓఏ అయితే లేదు, రైట్ సైడ్లో సిఎక్స్ ఆర్ ఎక్స్సి ఈక్వల్, అది ఎక్స్బి బై బిఎక్స్ రెండు ఈక్వలే. సో రైట్ సైడ్ ఉన్న డేటా కావాలంటే దీన్ని మీరు మార్చొచ్చు, సిఎక్స్ బై ఎక్స్బి రెండు ఈక్వల్ అయిపోతాయి. దీన్ని మారదాం ఉండండి, సిఎక్స్ బై ఎక్స్బి అనే రాద్దాం. కన్ఫ్యూజన్ ఎందుకు? సిఎక్స్ బై ఎక్స్బి అదొక వర్టిసెస్ డిఫరెంట్ అంటే జస్ట్ మార్చి రాసామంటే ప్రాబ్లం ఏం కాదు, ఈక్వల్ అవుతుంది. సో సిఎక్స్ బై ఎక్స్బి. సో రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న డేటా ఈక్వల్గా ఉంది, అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న డేటా కూడా ఈక్వల్ అవుతుంది. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 3 ఏమొస్తుంది మనకి? సిఓ బై ఓఏ ఈజ్ ఈక్వల్స్ టు ఓడి బై బిఓ. ఇదేనా మనం ప్రూవ్ చేయాల్సింది? చూడండి, కాదు, మనం ప్రూవ్ చేయాల్సింది ఏఓ బై బిఓ ఈజ్ ఈక్వల్స్ టు సిఓ బై డిఓ. సో చూడండి, ఏఓ కావాలి మనకు ఫస్ట్, బిఓ కింద రావాలి. ఏఓ ఎక్కడుంది? కింద ఉంది మనకి. బిఓ ఎక్కడుంది? బిఓ కూడా కింద ఉంది. కానీ మనకు ఇప్పుడు ఏం చేయాలి? డిఓ ఆపోజిట్ సైడ్లో సిఓ ఉండాలి, కింద డిఓ ఉండాలి. జస్ట్ మనం ఏం చేస్తున్నాం? దీన్ని రీఅరేంజ్ చేద్దాం. ఏం చేద్దాం? ఏఓని ఇటు సైడ్ తీసుకెళ్దాము, తర్వాత ఓడిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం, అంతే. జస్ట్ మారుస్తున్నాం అంతే. ఏమవుతుంది? సిఓ బై ఇక్కడ ఓడిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటున్నాం, సో కిందకి వస్తుంది. ఓ అని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తున్నాం, సో పైకి వెళ్తుంది. ఏఓ బై బిఓ. ఓకే, అది ఇప్పుడు చూడండి, ఏఓ బై బిఓ ఈజ్ ఈక్వల్స్ టు సిఓ బై డిఓ వచ్చిందా? అది జస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డేటా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ డేటా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది. కావాలంటే మీరు డేటాని షిఫ్ట్ కూడా చేసుకోవచ్చు. ఏమవుతుంది? ఏఓ బై బిఓ ఈజ్ ఈక్వల్స్ టు సిఓ బై డిఓ. ఓకే, హెన్స్ ప్రూవ్డ్ అని కింద మీరు రాసేయండి, అంతే. ఇక్కడ జస్ట్ చూడడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ మీరు అర్థం చేసుకొని చేస్తే ఈజీనే. ఇది ట్రెపీజియాన్ని మనము డ్రా చేసుకోవాలి మెయిన్ కరెక్ట్గా, తర్వాత కొంచెం కన్స్ట్రక్షన్ చేయాలి. ఒక లైన్ని మిగిలిన 2 సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్కి 2 సైడ్స్ ఆఫ్ ద ట్రెపీజియంకి ప్యారలల్గా ఒక లైన్ని మనం డ్రా చేసాం, దాని నుంచి ప్రూవ్ చేసాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి క్వశ్చన్ నెంబర్ 10. ద డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ABCD intersects each other at a point O such that AO by BO is equals to CO by DO. Show that ABCD is a trapezium. యాక్చువల్గా మనం ప్రీవియస్ చేసిన ప్రాబ్లమ్కి రివర్స్ ఇది. దాంట్లో మనం AO by BO is equals to CO by DO అని ప్రూవ్ చేసాము ఫర్ ఏ ట్రెపీజియం. ఇక్కడ ఆల్రెడీ ఆ కండిషన్ అట్లా ఉంది, మీరు ట్రెపీజియం అని ప్రూవ్ చేయండి అని చెప్తున్నారు. ఎప్పుడైతే ట్రెపీజియం అని ప్రూవ్ చేయమంటారో మనము మెయిన్గా చూడండి, ట్రెపీజియం అంటే ఇలా ఉంటుందన్నమాట. ముందు ప్రీవియస్ ప్రాబ్లం కూడా చూసాము. ఇది ABCD అని అనుకుంటే ట్రెపీజియం అని ప్రూవ్ చేయడానికి ఒక సైడ్ ఇంకొక సైడ్కి ప్యారలల్గా ఉంది అని ప్రూవ్ చేస్తే మనము ఇచ్చిన క్వాడ్రిలేటరల్ ట్రెపీజియం అని ప్రూవ్ చేసినట్టు అవుతుంది. సో మనం ఏం ప్రూవ్ చేయాలి? AB ఈజ్
ప్యారలల్ టు సిడి అని ప్రూవ్ చేయాలి. వాళ్ళు ఆల్రెడీ ఏం చెప్పారు, ద డయాగ్నల్స్ ఆఫ్ ఎ క్వాడ్రాటర్, దీన్నే క్వాడ్రాటర్ అనుకుందాం. క్వాడ్రాటర్ ఏబిసిడి ఇంటర్సెక్ట్స్ ఈచ్ అదర్ అట్ ఎ పాయింట్ ఆఫ్ ఓ. దీని డయాగ్నల్స్ ఏసీ అనేది ఒక డయాగ్నల్, బిడి అనేది ఒక డయాగ్నల్. అది ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయంట, ఓ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయంట. షో దట్ ఏబిసిడి ఈజ్ ఏ ట్రిపీజియం. ట్రిపీజియం అంటే మనం ఏం చేయాలి, ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి ఆర్ డిసి అని ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయడానికి కూడా మనం కొంచెం కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం అవుతుంది. ఇక్కడ కూడా మనం ఒక లైన్ డ్రా చేసుకుందాం, దాన్ని కూడా ఎక్స్ అని అనుకుందాం. ఇక్కడ చూడండి, ఈ ఓఎక్స్ అనే లైను మనము ఏదన్నా ఒక సైడ్ ఆఫ్ ఏ ట్రిపీజియంకే ప్యారలల్ అని అనుకోవాలి. మనము ఓఎక్స్ ఇస్ ప్యారలల్ టు ఏబి అన్న అనుకోవాలి, ఆర్ ఓఎక్స్ ఇస్ ప్యారలల్ టు సిడి అన్న అనుకోవాలి. రెండు అనుకోకూడదు. ప్రీవియస్ దాంట్లో ఏమన్నారు, ఏబి ఇస్ ప్యారలల్ టు సిడిని డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చేశారు, ఇది ట్రిపీజియం అని ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు. అప్పుడు మనం ఏం చేసాము, ఓఎక్స్ ఇస్ ప్యారలల్ టు బోత్ ఏబి అండ్ సిడి అనుకున్నాం. కానీ ఇక్కడ ఓఎక్స్ ఇస్ ప్యారలల్ టు ఏదన్నా ఒక సైడ్, ఇక్కడైతే నేను ఏబి అని అనుకుంటున్నాను. సో కన్స్ట్రక్షన్ ఏం చేయాలి, కన్స్ట్రక్షను డ్రా ఓఎక్స్ ఈజ్ ప్యారలల్ టు ఏబి అని అనుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఒక లైన్ ఇంకొక లైన్ ఆఫ్ ట్రయాంగిల్, ఏం ట్రయాంగిల్, ఏబిసి ట్రయాంగిల్, ఎప్పుడైతే ఒక లైను ఇంకొక సైడ్ ఆఫ్ ట్రయాంగిల్కి ప్యారలల్ అవుతుందో, బై యూజింగ్ బీపీటీ థియరం మనం ఏం రాయొచ్చు, పైన ఉండే స్మాల్ పార్ట్ డివైడ్ బై కింద ఉండే స్మాల్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు పైన ఉండే స్మాల్ పార్ట్ బై కింద ఉండే స్మాల్ పార్ట్. నేను ఇక్కడ నుంచి చూస్తున్నాను అనుకోవాలి, ఎందుకంటే ఈ పర్టికులర్ ప్యారలల్ లైన్ ఈ పర్టికులర్ సైడ్కి ప్యారలల్గా ఉంది కాబట్టి. సో వెన్ ఎవర్ ఓఎక్స్ ఇస్ ప్యారలల్ టు ఏబి ఫ్రమ్ ట్రయాంగిల్, ఏం ట్రయాంగిల్, ట్రయాంగిల్ ఏబిసి, ఓఎక్స్ ఈజ్ ప్యారలల్ టు ఏబి, మనం ఏం రాయొచ్చు, బై బీపీటీ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ఏం రాయొచ్చు, పైన ఉండే స్మాల్ పార్ట్ ఓసి బై ఆర్సిఓ, సిఓ బై ఏఓ ఈజ్ ఈక్వల్స్ టు పైన ఉండే స్మాల్ పార్ట్ సిఎక్స్ బై కింద ఉండే స్మాల్ పార్ట్ ఎక్స్ బై ఎక్స్బి. దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మనకు వాళ్ళు ఏదో కండిషన్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు, అది పాయింట్స్ ఓ సచ్ దట్ ఏఓ బై బిఓ ఈజ్ ఈక్వల్స్ టు సిఓ బై డిఓ. గివెన్ రాసుకుందాం ఫస్ట్. గివెన్ ఏం గివెన్ ఇచ్చారు, ఏఓ బై బిఓ ఈజ్ ఈక్వల్స్ టు సిఓ బై డిఓ. ఇది గివెన్. ఇది ఇప్పుడు చూడండి, మనకు ఆల్రెడీ సిఓ బై ఏఓ వచ్చింది. మనము దీన్ని ఏమన్నా అరేంజ్ చేసి ఈ ఫార్ములా ఈ ఫార్ములా తెచ్చుకోవచ్చేమో. చూడండి, ఏఓ బై బిఓ ఈజ్ ఈక్వల్స్ టు ఉంది కానీ మనకు కావాల్సింది సిఓ బై ఏఓ. కాబట్టి ఏం చేద్దామంటే ఈ ఏఓని రైట్ హ్యాండ్ సైడ్ పంపించేద్దాము, ఈ డిఓని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. ఏమవుతుంది ఇప్పుడు, డిఓ బై బిఓ అట్లే ఉంటుంది, ఈజ్ ఈక్వల్స్ టు సిఓ అట్లే పెడదాం. ఈ ఏఓని కింద పంపిద్దాం, ఏఓ. ఇప్పుడు చూడండి, ఇక్కడ సిఓ బై ఏఓ ఈజ్ ఈక్వల్స్ టు సిఎక్స్ బై ఎక్స్బి, ఇక్కడ సిఓ బై ఏఓ ఈజ్ ఈక్వల్స్ టు డిఓ బై ఓబి. అంటే ఏమవుతుంది, ఇక్కడ ఉండే లెఫ్ట్ సైడ్ ఉన్న డేటా, ఇక్కడ ఉండే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న డేటాకి దీని ఈక్వేషన్ 2 అనుకుందాం, ఈక్వల్ అయింది. అప్పుడు సిఎక్స్ బై ఎక్స్బి ఈజ్ ఈక్వల్స్ టు డిఓ బై ఓబి అవుతుంది. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఏం రాయొచ్చు మనము, ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఏం రాయొచ్చు, సిఎక్స్ బై ఎక్స్బి ఈజ్ ఈక్వల్స్ టు డిఓ బై బిఓ. ఏమొచ్చింది చూడండి మన కండిషను, సిఎక్స్ బై ఎక్స్బి. సిఎక్స్ ఏది, సిఎక్స్ ఇది, సిఎక్స్ బై ఎక్స్బి, సిఎక్స్ బై ఎక్స్బి ఈజ్ ఈక్వల్స్ టు డిఓ బై బిఓ. చూడండి, పైనుండే స్మాల్ పార్ట్ సిఎక్స్ బై ఎక్స్బి. దీన్ని మనము మొత్తానికి కావాలంటే రివర్స్ కూడా చేసేయచ్చు. చూడండి, జస్ట్ మనం రెసిప్రోకల్ రాసుకుందాం. ఎందుకంటే మనము ఇప్పటివరకు నేర్చుకున్నది పైన ఉండే స్మాల్ పార్ట్ బై కింద ఉండే స్మాల్ పార్ట్లే నేర్చుకున్నాం కదా, కాబట్టి దాన్ని మ్యాచ్ అవ్వడం కోసం దీన్ని రెసిప్రోకల్ రాద్దాం. ఏమవుతుంది, రెసిప్రోకల్ ఆఫ్, దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం, ఆఫ్ ఈక్వేషన్ 3 ఏమవుతుంది, రివర్స్ చేసేస్తున్నాం. ఎక్స్బి బై సిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని కూడా రెసిప్రోకల్ చేయాలి. జస్ట్ ఒక సైడ్ రెసిప్రోకల్ చేసి రైట్ హ్యాండ్ సైడ్ అట్లే పెట్టేయకూడదు, రెండు సైడ్ చేయాలి. సో బిఓ బై డిఓ, దీన్ని ఈక్వేషన్ 4 అనుకుందాం. ఇప్పుడు చూడండి, ఎక్స్బి బై సిఎక్స్, ఎక్స్బి బై సిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బిఓ బై డిఓ. అంటే
పైన ఉండే స్మాల్ పార్ట్ బై కింద ఉండే స్మాల్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్లో కూడా పైన ఉండే స్మాల్ పార్ట్ బై కింద ఉండే స్మాల్ పార్ట్. ఇలా అయినప్పుడు ఎప్పుడైతే ఒక లైను మిగిలిన 2 సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ని ఈక్వల్ ప్రపోర్షనేట్లో డివైడ్ చేస్తుందో బై యూజింగ్ కన్వర్స్ బీపీటీ థియరం మనం ఏం చెప్పొచ్చు, ఓఎక్స్ ఇస్ ప్యారలల్ టు డిసి అని చెప్పచ్చు. ఓకే, బై కన్వర్స్ బీపీటీ ఏమని చెప్తాం, ఓఎక్స్ ఈస్ ప్యారలల్ టు డిసి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఓఎక్స్ ఫస్ట్లో మనం ఏమనుకున్నాము, ఓఎక్స్ ఇస్ ప్యారలల్ టు ఏబి. ఈ ఓఎక్స్ అనే లైను ఏబి లైన్కి ప్యారలల్గా ఉంది అనుకున్నాం. మన క్లాస్లో ఏమొచ్చింది, ఓఎక్స్ అనే లైను డిసి లైన్కి కూడా ప్యారలల్గా ఉందంట. అంటే ఏదన్నా ఒక లైను రెండిటి ప్యారలల్గా ఉందంటే ఈ 2 లైన్స్ కూడా ప్యారలల్ అని అర్థం. దీన్ని కావాలంటే ఈక్వేషన్ 4 ఆల్రెడీ అయిపోయింది, 5 అనుకుందాం. దీన్ని ఈక్వేషన్ 6 అనుకుందాం. సో ఫ్రమ్ ఈక్వేషన్ 5 and 6 మనం ఏమి రాస్తాము, ఇప్పుడైతే ఒక లైను ఏబీ కూడా ప్యారలల్ ఉందంట, అదే లైను డీసీ కూడా ప్యారలల్ ఉంది. అప్పుడు ఈ 2 లైన్స్ కూడా ప్యారలల్గా ఉన్నాయి ఒకదానికి ఒకటి అని అర్థం. సో ఫ్రమ్ ఈక్వేషన్ 5 and 6 వీ కెన్ రైట్ ఏబీ ఈజ్ ప్యారలల్ టు సిడి. ఎప్పుడైతే ఏబీ ఈజ్ ప్యారలల్ టు సిడి అని వస్తుందో ఇచ్చిన ఏబిసిడి ఈ క్వాడ్రిలాటరల్ వచ్చి ట్రెపీజియం అవుతుంది. ఓకే, హెన్స్ యాజ్ ఏబీ ఈజ్ ప్యారలల్ టు సిడి ద గివెన్ క్వాడ్రిలాటరల్ ఈజ్ ఏ ట్రెపీజియం, హెన్స్ ప్రూవ్డ్ అని రాసేయండి. ఓకే, అంతే స్టూడెంట్స్. ఈ వీడియోలో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వీలైతే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.